నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం పెద్ద ప్రమోషన్స్ సంబంధించి పెద్ద ఎత్తున ప్లానింగ్ అనేది నడుస్తూ ఉంది. అలాగే ఐటమ్ సాంగ్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలియకుండా రామ్ చరణ్ ఒక కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. అఫ్కోర్స్ మన తెలుగు వారికి రామ్ చరణ్ మతిమరుపు ఎలా ఉంటుంది, పేర్లను ఏ రకంగా కిచిడీ చేస్తారు, వారు ఏ డిపార్ట్మెంట్ అని తెలుసుకోవడానికి వారు ఏ రకంగా ప్రయోగాలు చేస్తారు అనేది మీ అందరికీ గుర్తుందో లేదో RRR ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారి మెమొరీ పోర్ గురించి చాలా సెటైరికల్గా, చాలా క్లియర్గా ఆయన ఒక పేరును ఎలా కిచిడీ చేస్తారు, దాన్ని ఎన్ని మలుపులు తిప్పుతారన్న విషయం చాలా క్లియర్గా అంటే మన తెలుగు వారందరికీ తెలిసింది. బట్ ఏంటంటే అంత పెద్ద స్టేజ్ మీద మన ఫేమస్ క్రికెటర్ బూమ్రా గురించి, ఆయన ప్రొఫెషన్ గురించి ఆయన చేసిన కామెంట్ చాలా ట్రోల్స్కి దారితీసింది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ గారికి మతిమరుపు చిన్నప్పటి నుంచి ఉందా, సినిమాల్లోకి వచ్చాక స్టార్ట్ అయిందా? అఫ్కోర్స్ అది పెద్ద ప్రమోషన్కి ఇదైనా దాన్ని రకరకాలుగా కిచిడి చేసేసి ఆయన్ని స్టేజ్ పైన ఐఎమ్ సారీ అనేసని నేను క్రికెటర్ బట్ బై మిస్టేక్ ఫుట్బాల్ అని చెప్పేశాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మరి రామ్ చరణ్ గారిని అంటే చూసిన వ్యక్తిగా, వాళ్ళ కుటుంబంతో సన్నిహితంగా ఉన్న వ్యక్తిగా మనకు శ్రీకాంత్ గారు పరిచయం అనే విషయం మనందరికీ తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఈ మతిమరుపుకు సంబంధించి శ్రీకాంత్ గారు ఏం చెప్తారు, ఆయన మాటలోనే తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. పెద్ద ప్రమోషన్లో భాగంగా బూమ్రా గారి గురించి చెప్తే ఆయన ఫేమస్ క్రికెటర్ అందరికీ తెలిసిందే. బట్ రామ్ చరణ్ గారు ఫుట్బాల్ ప్లేయర్ అనేసి అని అన్నారు. ఆ ఒక్క పదాన్ని పట్టేసుకుని ఆయన అభిమానులు, బూమ్రా అభిమానులు వాళ్ళు ఎలా చెప్తావు అంటూ ఆయన మీద విపరీతమైన ట్రోల్స్ అవన్నీ చేయడం జరిగింది. బట్ ఆయనకు మతిమరుపు ఉందన్న విషయము RRR సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పిన తర్వాత ఏంటి రామ్ చరణ్ గారికి ఇంత మతిమరుపు ఉంటుందా, పేర్లు ఇంత కన్ఫ్యూజ్ అవుతారా అన్నది తేటతెల్లం అయిపోయింది. రామ్ చరణ్ గారికి ఈ మతిమరుపు చిన్నప్పటి నుంచి ఉందా, సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక వచ్చిందా? లేదు, దీనిని మనం మనస్తత్వ శాస్త్రం నుంచి విశ్లేషించి చూడాలి. బాబోయ్ ఎక్కడికో వెళ్ళిపోయారు. అంటే చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఇది రామ్ చరణ్ గారికి సంబంధించిన విషయం కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను విపరీతమైనటువంటి క్రీడలో లేకపోతే క్రీడాభిమానం, క్రీడలకు సంబంధించి నాకేమీ తెలియదు. ఓకే, ఆ రంగం పట్ల ఐఎమ్ అన్ఫోకస్డ్. ఈ అన్ఫోకస్డ్ అయినప్పుడు ఏమవుతుందంటే దానికి సంబంధించినటువంటి ఏ సమాచారం కూడా మీ మెమరీలో రిజిస్టర్ అయి ఉండదు, అది సేవ్ అయి ఉండదు. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గతంలో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మీద ముఖ్యమంత్రి గారి పేరు అల్లు అర్జున్ గారు మర్చిపోయారు. అవును, సరే, ఆ తర్వాత అది ఏమైంది ఏమిటన్నది ప్రక్కన పెడితే అది ఎంత పెద్ద ఎత్తున ట్రోల్ అయింది, దానికి సంబంధించినటువంటి నాటకీయ పరిణామాలు, రాజకీయ పరిణామాలు, ఎట్లా సంఘటనలు వరుసలు మనకు తెలుసు. అవును, అక్కడ అల్లు అర్జున్ గారు అయినా ఇక్కడ రామ్ చరణ్ గారు అయినా ఏంటంటే అప్పటికి అల్లు అర్జున్ గారు ఆయన అణువణువు పుష్పతో నిండిపోయి ఆయన పుష్పగా మారిపోయి ఆయన అల్లు అర్జున పుష్ప అనే పరిస్థితుల్లో ఆయన ఉన్నారు అప్పటికి. ఓకే, గత 5 సంవత్సరాల పాటు పెద్దితో బుచ్చిబాబుగా ట్రావెల్ చేస్తున్నారు. 5 సంవత్సరాల నుంచి పెద్ది అనే కథతో కావచ్చు, పెద్ది అనే పాత్రతో కావచ్చు, పెద్ది అనే కథలో ఉన్నటువంటి పాత్రలతో కావచ్చు ఆయన ప్రయాణం చేస్తుంటే తక్కువలో తక్కువ 2 సంవత్సరాల కాలం రామ్ చరణ్ గారు పెద్దితో ప్రయాణం చేస్తున్నారు. చేస్తూ రామ్ చరణ్ గారు ఈ మధ్య మీరు ఇందాక ఏ వేదిక అయితే చెప్పారో భోపాల్ వేదిక మీద రామ్ చరణ్ గారు మాట్లాడినటువంటి మాటల్లో నేను విన్నది, నా అణువు ప్రతి రక్త బిందువు పెద్దితో నిండిపోయింది అనేటటువంటి మాటలు వాడిన తర్వాత ఏంటంటే ఆ పాత్రగా ఆయన మారిపోయారు. మారిపోయిన తర్వాత ఏమిటంటే అన్ఫోకస్డ్ టాపిక్స్, అన్ఫోకస్డ్ పర్సన్స్, అన్ఫోకస్డ్ ఇన్ఫో ఏదైతే ఉందో, అన్ఫోకస్డ్ థింగ్స్ ఆల్సో, వాటి మీద ఏ విధమైనటువంటి ఆసక్తి ఉండదు ఎవరికి. బట్ సినిమా వస్తాను, స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ వస్తాను అయితే చాలా మంచి అంశం మీరు లేవనెత్తారు. ఇది స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ సినిమానా, ఎమోషనల్ బ్యాక్డ్రాప్ సినిమానా, పీరియాడికల్ సినిమానా, లేకపోతే మరొకట ఇంకొకటి అనేది కాసేపు పక్కన పెడితే ఓకే, ఖచ్చితంగా ఇప్పుడు ఈయన గురించి తెలిసి ఉండాలి, ఈయన గురించి ఖచ్చితంగా నేర్చుకుని ఉండాలి అనేటటువంటి విషయం అక్కడ ప్రధానమైనటువంటి విషయం కాదు. ఆయన అక్కడ ఉన్నటువంటి ఫ్లో కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అభిమానుల కేరింతలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అత్యుత్సాహంలో ఆయన ఒకటి డెలివర్ చేయబోయి మరొకటి డెలివర్ చేసి ఉండొచ్చు. అగ్రీ చేయొచ్చు. అన్ఫోకస్డ్ అండి.
ఇందాక అన్ఫోకస్డ్ ఏమన్నానంటే ఖచ్చితంగా స్పోర్ట్స్ అనేటప్పటికీ ప్రతి ఒక్క స్పోర్ట్స్ గురించి మనకు తెలిసి ఉండాలి, తెలుసుకుని తీరాలి అనేసి మనకి ఎక్కడ ఏ నిబంధన లేదు. అవును కదా. కాకపోతే మీరు ఇందాక ఏమంటే చిన్నప్పుడు ఏంటది జ్ఞాపక శక్తి ఉందా తర్వాత లేదంటే కాదండి. ఇందాక నేను చెప్పింది మనస్తత్వ శాస్త్రం ఎందుకనంటే ఇట్స్ అన్ఫోకస్డ్ ఏరియా ఆయనకి. కాబట్టి ఆ డెలివర్ చేసేటటువంటి క్రమంలో ఒకటి మాట్లాడిపోయి ఇంకొకటి డెలివర్ అయింది అంతే. అంటే RRR సినిమా అప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు డిస్కషన్లో వచ్చినప్పుడు కెమెరామెన్ పేరు కావచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్ పేరు కావచ్చు, అతని ఏదో పేరు ఉంటుంది, ఈయనకి ఏదో గుర్తొస్తుంది, ఆ గుర్తొచ్చిన దాన్ని పిలిచేటప్పటికి ఇంకేదో వస్తుంది, అది ఇంకేదో అయిపోతుంది అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తారు. అంటే దీన్ని దానికి ఏంటంటే ఆయనకి ఏదైనా ఆ మతిమరుపు అనేది అలవాటు అయిందా అనేది కాదు మతిమరుపు కాదండి. అదేంటంటే ఏవి గుర్తు పెట్టుకోవాలి, ఎంత గుర్తు పెట్టుకోవాలి, ఏం చెయ్యాలి అనేది ఒక నియమబద్ధమైనటువంటి ఒక సమయపాలనతో కూడుకున్నటువంటి జీవితాలు, స్టార్స్ జీవితాలు. చాలామంది బయట మాట్లాడుకున్నట్టు, చాలామంది బయట మనం ఇక్కడ కూర్చుని అద్దాల మేడలో ఉన్నటువంటి వాళ్ళ గురించి మనం చర్చించుకునేటటువంటి జీవితాలు వాళ్ళకి కాదు. నియమబద్ధంగా సమయపాలనతో ఆ సమయానికి ఖచ్చితంగా వాళ్ళు ఆ పని చేస్తేనే వాళ్ళు మనకి కావాల్సినటువంటి రూపులో వాళ్ళు మనకు దర్శనం ఇస్తారు, మనల్ని వినోదింపజేస్తారు. దానికి సంబంధించి ఏంటంటే ప్రతి ఒక్కరి పేరు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరిని మనం గుర్తుపెట్టుకొని పలకరించాలంటే ఫేసెస్ అందరికీ గుర్తుంటాయండి. నేను ఒక స్టార్ డైరెక్టర్ పేరు అనవసరం, స్టార్ డైరెక్టర్తో కొంత ట్రావెల్ చేశాను. వారిని ఒకసారి అడిగారు, సార్ మీకు ఒకేసారి మీరు 4 సినిమాలు 5 సినిమాలు డైరెక్ట్ చేసేసేవాళ్ళు మా చిన్నతనంలో మాకు తెలుసు, ఏంటి సార్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఎలా గుర్తుపెట్టుకునేవాళ్ళు మీరు? ఒక్కొక్క సినిమాకి 5 నుంచి 6 డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఒక చీఫ్ కో డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారంటే నాకు కో డైరెక్టర్, అసోసియేట్ ఇద్దరు గుర్తుంటారు, నాకు పేర్లు కూడా గుర్తుండవన్నారు ఆయన. ఓకే, కో డైరెక్టర్ ఫేసు, అసోసియేట్ డైరెక్టర్ ఫేసే గుర్తుంటాయి నాకు. కో డైరెక్టర్ ఏం ప్లాన్ చేశాడు, ఏ సీన్ చేస్తున్నావు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడు, అసోసియేట్ డైరెక్టర్ వచ్చి సీన్ పేపర్ ఇస్తాడు, సీన్ పేపర్ ఆర్టిస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేసావా, నేను ఏం తీయాలి, ఎలా చూపించాలి, చిరంజీవి గారిని ఎలా చూపించాలి, బాలకృష్ణ గారిని ఎలా చూపించాలి, నాగార్జున గారు ఎలా చూపించాలి, అదే నాకు గుర్తుంటుందని. ఇప్పుడు అక్కడ పాత్రగా మారిపోయినటువంటి రామ్ చరణ్ కావచ్చు, తారక్ కావచ్చు, మహేష్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, ఎవరైనా ఏంటంటే అప్రెంటిస్ ఎవరు, అసిస్టెంట్ డైరెక్టర్ పేరేంటి, ఈవేళ మనకు జ్యూస్ ఇచ్చిన వాడి పేరేంటి, మీకు పర్మనెంట్ స్టాఫ్ ఉంటారండి. పర్మనెంట్ స్టాఫ్ పేర్లు గుర్తుంటాయి, పర్మనెంట్ మీ పిఏ, మీ టచ్అప్ బాయ్ వీళ్ళందరూ ఉంటారు, మీ పర్సనల్ డ్రైవర్ వీళ్ళందరూ గుర్తుంటారు, గుర్తు లేకుండా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పర్మనెంట్ స్టాఫ్ వీళ్ళతోనే ట్రావెల్ చేయాలి, ఉదయం లేస్తే రాత్రి వరకు వీళ్ళతోనే ట్రావెల్ చేయాలి, వాళ్ళు వీళ్ళతోనే ట్రావెల్ చేయాలి. బోత్ ఆర్ డిపెండెంట్స్ అనమాట. ఇట్స్ వెరీ క్లియర్. అక్కడ వన్స్ యూనిట్కి వచ్చిన తర్వాత ఏంటంటే ఏడీ ఎవరు, కో డైరెక్టర్ ఎవరు, సినిమాటోగ్రాఫర్ ఎవరు, కెమెరా అసిస్టెంట్ ఎవరు, కాస్ట్యూమర్, నా కాస్ట్యూమ్ కాకుండా మనకి హెయిర్ డ్రెస్ ఎవరు, ఇవన్నీ చూసేసుకుని ఏంటంటే వాళ్ళ బ్రెయిన్లో అదే ఉంటుందన్నమాట. దీనిని స్టెప్ బై స్టెప్ డివైడ్ చేసుకుని చేస్తారు. మీరు ఇందాక చిరంజీవి గారి జ్ఞాపక శక్తి అనే దాని గురించి మాట్లాడారు. చిరంజీవి గారు మెగాస్టార్ గారి కొడుకు కాదు, వెంకట్రావు గారి అబ్బాయి. రామ్ చరణ్ మెగాస్టార్, చిరంజీవి గారి అబ్బాయి. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. అసలు ఈ పాయింట్ ఎవరు టచ్ చేసి ఉండకపోవచ్చు సార్ నిజంగా. అవునండి, ఆయన కొణిదెల వెంకట్రావు గారు అబ్బాయి అండి, నార్మల్ కానిస్టేబుల్ ప్రసాద్ గారు. ఓకే, కదా ఇక్కడికి వచ్చేసరికి మెగాస్టార్ గారు అబ్బాయి, చిరంజీవి గారి అబ్బాయి అయినా. ఓకే, తర్వాత మీరు ఇప్పుడు రామ్ చరణ్ గారికి ఇప్పుడు ఇందాక స్పోర్ట్స్ గురించి మాట్లాడారు, ఆయనకి ఇష్టమైనటువంటి క్రీడ ఏంటి మీరు చెప్పండి? క్రికెటే రామ్ చరణ్ గారికి. పోలో. ఆయన పోలో క్లబ్ మెంబరు. పోలో క్లబ్ పరిచయమే రామ్ చరణ్ గారి జీవితంలోకి ఉపాసన గారిని తీసుకొచ్చి. ఓకే, పోలో హిస్ ఫేవరెట్. నాకు అర్థమైందా? అంత క్రితం కానీ ఆ తర్వాత కానీ ఆయనకు కార్ల కంపెనీ పెట్టాలి, ఇవాల్టీకి ఉంది, కార్ల కంపెనీ పెట్టాలి, కస్టమైజ్డ్ కార్స్ తయారు చేయాలని ఆయనకి ఇవాల్టీకి ఉంది. తర్వాత ఆయన ఆ మధ్యలో ట్రూజెట్ అని చెప్పేసి విమానయాన సర్వీసులు ప్రారంభించి అందులో కూడా కొంత ఆయన ఏమంటారు దాన్ని పెట్టుబడులు పెట్టి కొంచెం చేతులు కాల్చుకున్నటువంటి అంటారు, నాకు తెలియదు. ట్రూజెట్ గురించి తెలుసు, ఈయన పెట్టుబడులు పెట్టారు. అది ఆయన ఆ కైండ్ ఆఫ్ ఒక పర్సనాలిటీ అది. మనం పాపం ఆయన తీసుకొచ్చి ఈయన పేరు మర్చిపోయారు, ఆయన పేరు చెప్పలేదు, ఈయన పేరు వెంకట్రావు గారు అబ్బాయి చిరంజీవి గారు అండి, మెగాస్టార్ చిరంజీవి గారు అబ్బాయి. ఇప్పుడు పెద్ద ప్రమోషన్స్లో భాగంగా పెద్ద ఇప్పుడు ఏంటి పాన్ ఇండియా లాంగ్వేజ్ అయిపోయింది కాబట్టి ఏం మాట్లాడినా ఏదైనా ఎక్కడ ఏ మిస్టేక్ దొరుకుతుందని చూసేవాళ్ళు, దీన్ని సినిమా ప్రమోషన్కి ఎలా వాడుకోవచ్చు అనుకునేవాళ్ళు. ఆయన అభిమానులే కావచ్చు. ఇప్పుడు ఏంటంటే పెద్ద సినిమా ప్రమోషన్లో రామ్ చరణ్ గారు కామెంట్ చేశారు అనేది, అందులోనూ ఇండియన్ క్రికెటర్ బుమ్రా గారు ప్రత్యేక స్థానం ఇప్పుడు. కాబట్టి ఇలాంటి వ్యక్తి గురించి చరణ్ గారికి తెలియకపోవడం ఏంటి అన్నది, అంటే పాన్ ఇండియా సినిమా అయిపోయేసరికి ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా భూతద్దుల్లో పెట్టి చూడడం కామన్ అయిపోయింది. అందుకోసమని ఇది ఇంత పెద్ద డిస్కషన్ అయిపోయింది. అందులోనూ
ఒక రన్నరప్గా, ఒక క్రికెటర్గా, ఒక పహల్వాన్గా 3 క్యారెక్టర్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకోవాలి కదా అన్న ఒక ఇది తెర మీదకి రావడంతో ఈ మతిమరుపు గురించి ఈ చర్చ అనేది పెద్ద ఎత్తున జరిగింది. అన్ని విషయాల్లోనే ఉంటుందా, కేవలం ఈ ఒక విషయంలోనే ఉంటుందా? లేదు, పిఆర్ టీమ్స్ కూడా ఆయనకి ముందస్తు ఇన్ఫో ఇవ్వాలి, ఓకే, ప్రిపేర్ చేయాలి, నోట్స్ ప్రిపేర్ చేస్తారు. పిఆర్ టీమ్ బాధ్యత ఉంది దీనిలో, ఎందుకంటే ఎవరు వస్తున్నారు, ఎవరి గురించి మాట్లాడాల్సి వస్తుంది లేకపోతే అన్నది పిఆర్ టీమ్ ఇవ్వాలి. ఓకే, అక్కడెక్కడో పిఆర్ టీము వారి గురించి ఫీడ్బ్యాక్ ఇచ్చేటటువంటి విషయంలో వాళ్ళెక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కదాన్ని ఏంటంటే మనం దీన్ని రంధ్రాన్వేషణ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే కాదు. మీకు చిరంజీవి గారు రామ్ చరణ్ గారిని కొట్టారు చిరంజీవి గారు ఎప్పుడైనా అని మీరు విన్నారా? వినలేదు. రామ్ చరణ్ ఎప్పుడైనా మా నాన్న డాడీ నన్ను కొట్టాడు అని రామ్ చరణ్ గారు ఎప్పుడైనా చెప్పారా? అక్కడ ఏ వీడియోలో వినుంటే అది వైరల్ అయ్యేది. మీకు అల్లు అరవింద్ గారు అల్లు శిరీష్ గారిని ఇల్లంతా తిప్పుతూ కొట్టినటువంటి సందర్భాలు తెలుసు. అల్లు శిరీష్ చెప్పాడు కాబట్టి చాలా సందర్భాల్లో విన్నాం అది. రామ్ చరణ్ గారిని చిరంజీవి గారు ఏ రోజు చేయి చేసుకోలేదు, బాగా గుర్తుపెట్టుకోండి. పిలిచి కూర్చోబెట్టి గట్టిగా మాట్లాడి ఉండొచ్చు, ఇది ఇట్లా కాదు, ఇది ఇట్లా కాదు, అట్లా కాదు. మళ్ళీ మరుసటి రోజు మర్నాడు కలిసి భోంచేద్దామని చిరంజీవి గారు మాట కలపడమో, లేదా రామ్ చరణ్ గారు డాడీ కలిసి భోంచేద్దామా లేకపోతే కలిసి లాన్లో వాక్ చేద్దామని అడగడం అలా ప్రారంభమవుతుంది. మీకు నెల్లూరులో రంగమహల్ అని థియేటర్, మధ్యాహ్నం పూట అమ్మ నాన్న బయటికి వెళ్ళారు. వెంకట్రావు గారు, అంజనాదేవి గారు బయటికి వెళ్ళారు. బయటికి వెళ్తే వీళ్ళ అమ్మా నాన్న బయటికి వెళ్ళారు కదా, వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు, ఉదయం వెళ్ళిపోయి సాయంత్రం వస్తామని చెప్పారు. వాళ్ళు ఎక్కడో బంధువుల ఇంటికి వెళ్ళి వీళ్ళకు భోజనం అది సిద్ధం చేశారు. ఏదో చేసేసి మేము మీకు వండి పెట్టేశాను, మేమిద్దరం బంధువుల ఇంటికి భోజనానికి వెళ్తున్నాము, భోజనం చేసి మేము సాయంత్రం వస్తామని చెప్పారు. శంకరబాబు, నాగబాబు, చిరంజీవి గారు, నాగబాబు గారు ఇద్దరు బాగా సుష్టుగా భోజనం చేసి వాళ్ళు సాయంత్రం వస్తామని చెప్పారు కదా, మనిద్దరం సినిమాకి వెళ్దామని చెప్పి నెల్లూరు రంగమహల్లో రాము, ఎన్టీ రామారావు గారు నటించిన రాము అనే సినిమాకి వెళ్ళారు. వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? రాము అనే సినిమాకి వెళ్ళారు. రాము అనే సినిమాకి వెళ్తే మార్నింగ్ షో చూసేసి వెలుపలికి వస్తున్న వెంకట్రావు గారికి, అంజనాదేవి గారికి వీళ్ళు దొరికారు ఇద్దరు. ఓకే, ఎక్కడ దొరికారు వీళ్ళిద్దరు అంటే సినిమా థియేటర్ వెలుపల క్యూ ఉంటుంది కదా, క్యూలో టికెట్ క్యూ కౌంటర్ ఉంటుంది కదా, ఆ కౌంటర్లో జుట్లు రేగిపోయి, చొక్కాలు చిరిగిపోయి, లాగులు జారిపోతున్నటువంటి పరిస్థితుల్లో సినిమా టికెట్ల కోసం వీళ్ళిద్దరు కనిపించారు. ఓకే, వెంకట్రావు గారు అంజనాదేవి గారిని నువ్వు ఇంటికి పదా అని చెప్పి వాళ్ళిద్దరిని బరబరా కౌంటర్లోంచి బయటికి లాక్కొచ్చి ఇద్దరిని కొట్టి ఇద్దరిని బరబరా అక్కడి నుంచి ఎదురుగుండా ఉన్నటువంటి ఒక హోటల్లోకి లాక్కెళ్ళి ఆ హోటల్లో ఉన్నటువంటి కప్పులు ప్లేట్లన్నీ తీసి కడగండి అని చెప్పాడు. అదే ఆయన విధించిన పనిష్మెంట్. ఓకే, ఆయన హోటల్ యజమాని వచ్చి సార్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కదా, వద్దు సార్ అంటే మీకు తెలియదు, మీకు చెప్పకుండా వచ్చారు, చెప్తే డబ్బులు ఇచ్చి పంపిస్తారు కదా వేరే ఇష్యూ, చెప్పకుండా ఇంట్లో నుంచి వచ్చారు. ఓకే, ఇట్లాంటి పనిష్మెంట్లు చిరంజీవి గారు, నాగబాబు గారు వాళ్ళందరూ చూసి పాపం వచ్చారు. చిరంజీవి గారు అట్లా ఆయన కాబట్టి వరుణ్ బాబుకైనా చరణ్ బాబుకైనా ఆ దెబ్బలు పడలేదంటారు. అయితే ఏదేమైనా మెగా ఫ్యాన్స్ అయితే హ్యాపీ సార్, ఎందుకంటే సార్ ఈ రకంగా ట్రోల్ అయినా పెద్ద సినిమా ప్రమోషన్లో, పెద్ద సినిమా దాంట్లో అనేసి పెద్ద అనేది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మొత్తం క్రికెట్ అభిమానులంతా నేషనల్ వైడ్గా ఉన్నారు కాబట్టి పెద్ద పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి అంటే ఒక్కొక్కసారి చెడు జరిగినా మంచిగా అవుతుంది అన్నది ఇప్పుడు ఇక్కడ సారాంశం అన్నట్టు. ఈ సంఘటన చిరంజీవి గారి గతంలో ఒకసారి చెప్తూ, ఆ రోజు ఆ ప్లేట్లు తీసి ప్లేట్లు కడగండి, కాఫీ కప్పులు తీసి కాఫీ కప్పులు కడగండి అంటే ఆ సమయం ఉక్రోషం తన్నుకొచ్చింది, ఏడు పాగలేదు నాకు నాగబాబుకి. కానీ ఆ తర్వాత ఆలోచిస్తే అవన్నీ నాన్నగారు మా చేత చేయించకపోయి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో క్రమశిక్షణ అనేది మాకు వచ్చి ఉండేది కాదు అని చిరంజీవి గారు స్పష్టం చేశారు. సో ఇది ఒక మధురమైన సంఘటన, గుర్తు చేసుకుందామని చెప్పాను అంతే. కానీ మంచి లాజిక్ చెప్పారు సార్. ఆయన కానిస్టేబుల్, నార్మల్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ గారి ఎక్సైజ్ కానిస్టేబుల్ నుంచి ఎక్సైజ్ ఏఎస్పీ అయ్యారు, ఆ స్థాయికి వెళ్ళారు వెంకట్రావు. ఆయన కుమారుడు చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ అండి రామ్ చరణ్. కాబట్టి ఆ ప్రెషర్ కావచ్చు, లేకపోతే ఆ సున్నితత్వం కావచ్చు, మీరు అన్నట్టు మనకి ఒక గాజుల మెడలో వాళ్ళు మనకు కనిపిస్తారు కానీ వాళ్ళు పడే అది మనకు అంటే చూసి మన కంటి ముందు మనకు కావాల్సిన ఇష్టమైనటువంటి అన్ని ఆహార పదార్థాలు ఉన్నా వాటిని తినకుండా కూర్చోవాలి స్టార్. వాళ్ళు మిగతా కుటుంబ సభ్యులు ఎంజాయ్ చేస్తుంటారు కదా. మీకు మనకు ఆ ముక్కు పుటాలకి స్మెల్, ఆ పరిమళం సోకితేనే అబ్బా ఇది వండుతున్నారు వంటింట్లో, ఇది వెంటనే వెళ్ళి రుచి చూడకపోతే ఎట్లా అని చెప్పేసి ఇప్పుడు అంతే కదా. వాస్తవం మీరు అన్నారు.
మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య. హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.